నాకు టాబ్లెట్లు కూడా జరగట్లేదు, నేను ఉండే ఇల్లు కూడా ఖాళీ చేసినాను ఇప్పుడు అంటున్నాయి. అనంతపూర్లో అన్నారు, ఇప్పుడు 8 నెలలు అయింది, కనీసం అంటే గుంతులు పుచ్చుకోలేని దౌర్భాగ్యం వచ్చి పట్టింది. దాదాపు ఎందుకు రావడం లేదు సార్? టెండర్లు ఎందుకు క్యాన్సిల్ చేసినారు సార్? ఇది ప్రజల్ని కార్పొరేటర్లు మమ్మల్ని నిలదీస్తున్నారు. మేము గౌరవంగా తలెత్తుకొని మహిళలు 50 మంది గెలిచినాం మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. ఇప్పుడు మేము రోడ్లలో నడవాలంటే తలెత్తుకొని నడవగలమా మేము సార్? ఇది భవానీ నగర్ వరకు డీలర్ షాపులు ఇచ్చిన, రేషన్ బియ్యం ఇచ్చినారు, డీలర్ కొత్త డీలర్లకు ఇచ్చినారే. కనీసం అంటే వాళ్ళ స్టోర్లు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీకు వర్తిస్తాయని ఒక చిన్న ఇంప్లిమెంట్ ఒక్కసారి సమాధానం ఇస్తున్నారా సార్? సార్ ఒక్క నిమిషం మాట్లాడతాం, మళ్ళా మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదు. మీరు కొత్త డీలర్లకి ఇచ్చినారు రేషన్, కనీసం కేవైసీ అని చెప్పి ప్రజలు ఒక్క పట్టుతో మొప్పులు వచ్చి డీలర్ల దగ్గర పడిపోతున్నారు. కనీసం అంటే ఎప్పుడు పిలుస్తారు, ఎప్పుడు క్లోజ్, ఎప్పుడు ప్రీమియం వేస్తారు, ఎప్పుడైనా క్లారిటీ కూడా ఇవ్వలేదు సార్. ఇంత కారణం ఉంటే ఎట్లా సార్? ప్రజలకి ప్రభుత్వము చెరువుతో మెరుగైనది ఇస్తామన్నారు, 8 నెలలు అయిందన్నారు, పర్వాలేదు. షాపులు మార్చినారు, డీలర్లు మార్చినారు. ప్రజలకి ఒక అవగాహన ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మేము మాకి అడిగే హక్కు ఉందా లేదా, అడగచ్చునా లేదా, అడగకూడదంటే కూర్చుంటాం. ఏమన్నా మా మీద ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకేమైనా ఇబ్బందులు పెడతారనేది ఏం లేదు. ప్రజల హక్కు మా హక్కు కాబట్టి మేము అడుగుతున్నాం సార్. ప్రజలకి బియ్యం రేషన్ కార్డు తీసుకోవాలి, ఫ్రీ బియ్యం తీసుకోవడానికి కూడా వాళ్ళకి ఆనంద బాష్పాలతో బాగా తీసుకోవాల్సి ఉంది, కన్నీటితో తీసుకుంటున్నారు. ఎందుకంటే బియ్యం ఎక్కడ తీసుకోవాలనేది కూడా అవగాహన లేదు. ఎక్కడైనా తీసుకోవచ్చు అన్నారు, అవి ఎప్పుడైపోతున్నాయో తెలియదు. అసలు ఇలాంటిది స్టోర్లు ఎక్కడ, ఈ డోర్ నెంబర్ నుంచి ఆ డోర్ వరకు ఈ స్టోర్ వర్తిస్తుంది అని క్లారిఫై ఎవరైనా చేస్తున్నారా సార్? మున్సిపాలిటీ వాళ్ళు చేయరు, పిఆర్ఓ చేయరు, సచివాలయంలో సెక్రటరీలు చేయరు, డీలర్లు చేయరు. మరి ఈ పరిస్థితి ఇంతకుముందు గతంలో వాలంటీర్ అనౌన్స్మెంట్ చేసేవాళ్ళు, రేషన్ వస్తుంది ఈ రోజు తీసుకోండి అక్క, పర్వింట్ అక్క, నేను ఇప్పుడు పనికి వెళ్ళేసి వస్తాను, ఈ క్షణంలో నా ఫోన్ చేయి, నేను తమ్మేసి తీసుకుంటానని. ఇప్పుడు 300 కోళ్ళు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్. ఇలాంటిది జరుపుకోకుండా చూసుకోవాల్సిందని మేము తెలియజేస్తున్నాం సార్. నాలుగేళ్ళ సమస్య, దాదాపు 25-30 నుంచే సమస్య ఉంది. మా ఇండియా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ నెలలో 45 లక్షల రూపాయలు బిల్లు పెట్టేసి కనీసం కౌన్సిల్ ఆమోదం ఉందో అడగండి, మీరు చెప్పండి. కమిషన్ సమాధానం మీరు అధ్యక్ష, మీ ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారు లోపాలు కాదు కమిషనర్ గారు ఎక్కడన్నా మీకు విట్నెస్ చూపించండి, ఎక్కడన్నా విట్నెస్ చూపించండి, మీరు విట్నెస్ చూపించండి, ఆయన చూసి ఇమ్మనండి. ఎక్కడన్నా విట్నెస్ చూపించండి. సీసీ కెమెరా ఆధ్వర్యంలో మద్దతు ప్రకారం లేదు, అసలు అక్కడ లేకుండా చేశారు. గతంలో మేఘస్వరం ఆరోపణలు చేస్తున్నారు, చెక్కిస్తే ఆ చెక్కు కూడా మేము నిలబెట్టించినాం. మేఘస్వరూప్ గాని, తర్వాత వచ్చిన కమిషనర్ గాని, అర్ధాంతరకు వచ్చిన కమిషనర్లు అందరూ నిలబెట్టించినాం. మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అంటే సైకిల్ తొక్కలేకపోతున్నాం అంటున్నారు. ఎప్పుడు కొంచెం విచారించి మాట్లాడండి. ఆరోపణ మీరు కూర్చోండి, ఊరికే ఏదైనా మాట్లాడుతుంది.
దయచేసి కూర్చోండి భాస్కరన్న. పద్ధతిగా మాట్లాడుతున్నా ప్రభుత్వం అనంతపురం నగరాన్ని దోచుకున్న తర్వాత